హాయ్ మిత్రమా, బైబిల్ భాష్యానికి స్వాగతం. విశ్వంలో దేవుడు మానవునికి అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తుంటాడు. ఉదాహరణకు, నడుస్తున్నటువంటి కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తాయి. ముందున్నటువంటి కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనకున్నటువంటి కాలికి అవమానము లేదు, తాను వెనకబడ్డానని. ఆ రెండిటికి తెలుసు వాటి స్థానం క్షణములో మారిపోతుందని. మిత్రమా, మన జీవితము కూడా అంతే. మనకున్న ముందున్న వాళ్ళను చూసి ఈర్ష్యపడడం, ద్వేషించడం, మనకన్నా వెనక ఉన్నటువంటి వారిని చూసి గర్వించడం, ఇవి రెండూ కూడా ప్రమాదమే మిత్రమా. ఎందుకంటే అవి ఏ క్షణమైనా మారిపోవచ్చు. ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమిని, ఎన్నడూ వదులుకోవద్దు గెలుపుని. నింగి ఎంత గొప్పదైనా రివ్వుమని గువ్వపిల్ల యొక్క రెక్క ముందు తక్కువేగా. సంద్రము ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేగా. నొప్పి లేని నిమిషం అనేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషము నీది కాదు. అందుకే బలపరచడానికి దేవుడు సాక్షాత్తు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన మాట, నన్ను బలపరచువాని క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను బలపరచడానికి దేవుడు నీ యందున్నాడు, నీ వెంట ఉన్నాడు. దేవుడు నీ యందు ఉంటే విశ్వము నీకు దాసోహమవుతుంది. విజయం ప్రాప్తిరస్తు. God bless.